హన్మకొండ జిల్లాలోని హసన్పర్తి ఎర్రగట్టులోని వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. 5 రోజుల పాటు జరగనున్న ఈ జాతరకు భక్తులు గుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి దైవ దర్శనం చేసుకుంటున్నారు. ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ జాతర నిన్నటి నుంచి ప్రారంభమై 5 రోజుల పాటు జరగనుంది. ఈ జాతరకు దైవ దర్శనం చేసుకునేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ జాతర ప్రత్యేకత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఎర్రగట్టు స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయంలో 5 రోజులు జాతర జరుగుతుంది. ఈ జాతర ప్రత్యేకత ఏంటి? ఓం నమో వెంకటేశాయ. శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ గుట్ట ఎర్రగా ఉందని చెప్పేసి ఎర్రగుట్టగా నామకరణం చెంది ఇక్కడ ఆయన సంతోషపడి ఇక్కడ నామాలు కూడా ఎర్రగా ఉంటాయి కదా, ఇక్కడ నాకు అనుకూలమైన ప్రదేశం అని చెప్పేసి స్వామివారు ఇక్కడ వెలవడం జరిగింది. అలాగే ఇక్కడ గండాదీప మొక్కులు, ఎవరికైనా మొక్కులుంటే ఆ మొక్కులు నెరవేరిన వారు కొండపై అఖండ దీపాన్ని ముట్టిస్తాం. ఆ అఖండ దీపంలో ఎవరైతే నూనె పోస్తారో ఆ నూనె పోసిన వారికి వాళ్లకు కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రతిదీ. అలాగే ఇక్కడ ఎదురుగా గండ దీపం కూడా ఉంటుంది. గరుడ స్వామి దీపారాధన చేయడం వల్ల వారి కోరికలు కూడా నెరవేర్చేటువంటి కొంగు బంగారం ఈ వెంకటేశ్వర స్వామి. ఈ ఉభయ రాష్ట్రాల నుంచి కూడాను ఈ యొక్క తండోపతండాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి భక్తులు వస్తారు. అలాగే భీమారం నుంచి అసంపర్తి నుంచి ఉత్సవ విగ్రహాలు రథాల ద్వారా ఇక్కడికి వేయించేసి ఆ యొక్క పౌర్ణమి రోజు ఇక్కడ ప్రతిష్ఠించబడతాయి. రోజు అభిషేకాలు, అర్చనలు, నిత్య పూజా కార్యక్రమాలలో కైంకర్యాలతో జరుగుతూ ఉంటాయి. ఈ స్వామివారి యొక్క ఈ 3 రోజుల పాటు విశేష అర్చనలు, పూజలు, అభిషేకాలు జరుగుతాయి. భక్తులకు ఆ యొక్క స్వామివారి దర్శనము ఈ 5 రోజుల పాటు ఉంటుంది. అలాగే కొత్తగా వచ్చిన కమిటీ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, సదుపాయాలని కూడా చేయడం జరిగింది. స్వామివారికి విశేషంగా ఈ యొక్క నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 300 సంవత్సరాల క్రితము ఈ యొక్క స్వామివారు వెలిసి ఈ యొక్క ఎర్రగట్టు గుట్ట మీద ఫస్ట్ మొదలు జయగిరి గుట్టలో ఆ యొక్క త్రాసులో అంటే తరాజులో వెనకట తరాజు అనేది ఆ తరాజులో వెలిచిండు. అక్కడ నచ్చక స్వామివారు నల్లగట్టు గుట్ట మీద వేసి ఒక కాలు వేసి ఆ కాలు అక్కడ కూడా నచ్చక ఈ యొక్క ఎర్రగట్టు గుట్ట మీద ఒక పైన స్టోన్ పగిలి అందులో స్వయంభుగా వెలిచాడు. అయితే ఈ యొక్క వెలిసిన విధానం అర్చకుడి యొక్క కళలోకి పోయి నేను ఇక్కడ పలానా దగ్గర వెలిసినానంటే అప్పుడు దొరల కాలం కాబట్టి ఆ దొరల కళలో కూడా పోయి చెప్పినాడు, అయ్యగారు మీకు నాకు ఒకటే కళ వచ్చింది, ఎలా పోదామంటే ఈ యొక్క పసుపు కాళ్ళు నాయి ఉంటాయని చెప్పగానే అసన్పర్తి నుంచి ఆ యొక్క పసుపు కాళ్ళు చూసుకుంటూ రాగా ఈ యొక్క నల్లగట్టు గుట్ట దగ్గర ఒక కాలు కనపడింది. తర్వాత మళ్ళీ కొద్ది దూరం రాగానే 2 కాళ్ళతోటి పైకి ఎక్కినట్టు కనపడ్డాయి. పైకి ఎక్కగానే చాలా దూరం ఎక్కినాక అందులో స్టోన్ పగిలి అందులో స్వామివారు వెలిసిండు. స్వామివారు వెలవగానే ఈ కుబేరుడికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి వెంకటేశ్వర స్వామి ఏం చేసిండు కదా అంటే ఆ యొక్క కుబేరుడు తరుముకుంటూ వచ్చుచుండగా ఆ కుబేరుడికి డబ్బులు ఇవ్వాలని ఆ సందులో పిలిచాడు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు చుట్టుపక్కల నుంచి హైదరాబాద్లో కూడా ఉన్నారు. స్వామివారికి మహారాష్ట్రలో రాజస్థాన్ నుంచి కూడా రాజస్థాన్ నుంచి కూడా ఈ యొక్క ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. మొత్తానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. వారికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు కమిటీ చైర్మన్ గా? నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. మేము కొత్తగా చైర్మన్గా పాలకవర్గం ఎన్నుకున్నామండి. ఈ జాతరకు మాకు ఈ అవకాశం ఇచ్చిన మా వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ఫస్ట్ ధన్యవాదాలు. అతని ఆదేశాల మేరకు ఇక్కడ ఎటువంటి సమస్యలైనా ఎటువంటి ఇబ్బందులున్నా మేమందరం 12 మంది అందరం కలిసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము ఈ జాతరను విజయవంతం చేస్తున్నామండి. చాలామంది భక్తులకు కోరికలు నెరవేర్చే కొంగు బంగారం ఈ జాతర అంగర బేరంగా 5 రోజులు జరుగుతుంది. 5 రోజులు కాకుండా ప్రతి మంగళవారం, ప్రతి శనివారం భక్తులు చుట్టుపక్కల హసన్పర్తి, హన్మకొండ, కాజీపేట, వరంగల్ నుండి, కమలాపూర్ నుండి, ఎలగదుర్తి నుండి భక్తులు వచ్చి ప్రతి శనివారం కూడా ఇక్కడ తిరుమల తిరుపతి వెంకటేశ్వర దర్శనం చేసుకుంటారు. చాలా మంది భక్తులు ఉదయం నుండి సాయంత్రం దర్శనం చేసుకుంటారు. ప్రభుత్వం చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. త్రాగునీటి సౌకర్యం కానీ, వైద్య సౌకర్యం కానీ, పోలీసు బందోబస్తు కానీ, అదేవిధంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సౌకర్యాలన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. ప్రభుత్వం దేవాదాయ శాఖకు అధిక ప్రాధాన్యత ఇచ్చినందుకు స్థానిక శాసనసభ్యులు నాగరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. మొత్తానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పించాము. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పోలీసు బందోబస్తు నిర్వహించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా గట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారని చెప్తున్నారు. విడుదల రాజుతో అశోక్ న్యూస్, వరంగల్.